హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఎగ్ రైస్ అయితే ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ఏదైతే తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికైతే ఐ హోప్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్ రైస్ అయితే ట్రై చేసుకుందాం. ముందుగా వచ్చేసి కళాయిలో ఆయిల్ అయితే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని అందులో నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, బీన్స్ మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ప్రజెంట్ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను నేను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. కర్రీ ఏమో వండుకోలేమనుకున్నామండి, ఓపిక లేదనుకోండి ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3 ఎగ్స్ అయితే నేను పక్కన ఒక బౌల్లో వేసేసుకొని ఉంచుకున్నాను. వీడియో తీసుకుంటే చేయాలి కదా, ముందే అవి ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి మనం ఆ 3 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోండి. మేము ముగ్గురు కాబట్టి 3 యాడ్ చేసుకున్నాను నేను. 2 కూడా వేసుకోవచ్చు ఉంటే. ఆ రోజు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయనేసి నేను 3 వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకోండి. మనకి దగ్గరగా అయితే కావాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరూ ఒకసారి అయినా ట్రై చేశారా, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ షేర్ చేయండి. ముందుగా వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లైట్గా కొద్దిగా వేస్తున్నాను, ఘాటు ఎక్కువ తినకూడదు కదా నేను. కొద్దిగా ఈ మధ్య తింటున్నానండి. లైట్గా కొద్దిగా పసుపు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. కూడా వేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫైనల్లీ కారం, కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది అనమాట. మా అమ్మ నాకు చిన్నప్పుడు చాలాసార్లు ఇలా చేసింది. ఒక్కదాని కోసమైనా ఒక ఎగ్ తెచ్చారు, ఇలా చేసేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అనమాట. చిన్నప్పుడు అయితే నేను ఎగ్స్ బాగా తింటా అనేసి మా వాళ్ళు కూడా చాలామంది అనేవాళ్ళు నన్ను, వేడి బాగుంటుంది అనుషాక్ అనేసి. ఇలా మగ్గిపోయిన తర్వాత మంచిగా ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు నార్మల్గా అన్నంలో ఇలా వేసుకొని ఒక కొద్దిగా ఏదైనా చట్నీలో వేసుకొని అయినా తినవచ్చు. లేదంటే ఇట్లా అన్నం ఒకేసారి కలిపేసుకొని తిన్నా బాగుంటుంది. అయితే అన్నం ఒకేసారి కలిపిస్తాను. అట్లయితే బిట్టు తింటాడు, మాకు కూడా సరిపోతుంది. కర్రీ లేని టైంలో అందరూ అడ్జస్ట్ అవ్వచ్చు. ఇలా మొత్తం అందులో వేసేసుకొని వేడి అన్నంలో మొత్తాన్ని కలిపేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను పసుపు కూడా ఎక్కువ వేయలేదనమాట, కలర్ వద్దనేసి లైట్గానే వేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి వచ్చేసి పిక్స్ అనమాట, నేను కర్రీ చేసిన పిక్స్ ఇవన్నీ అయితే పెట్టేశాను. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నా నుంచి మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలంటే నా కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.